పద్యాన్ని కూడా ఎవరు చూస్తున్నారు? హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హుషారు కొట్టు, హుషారు కొట్టు. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు చూస్తున్నాడు. అయితే ఒక్క మాట రాయబడిందంటే, నీవు శపించేవేమో, నీవు తోలాడేవేమో, నువ్వు నష్టం కోరుకునేవేమో, నీ నష్టాన్ని, నీ శాపాన్ని, నీ పతనాన్ని దేవుడు ఆ ఎదుటి వ్యక్తి దైవ భయం కలిగినోడైతే, నీతిమంతుడైతే, భక్తిపరుడైతే ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మలిచి అతని మీద దేవుడు ఇస్తున్నాడంట. చూడండి, ఒక మాట చూపిస్తా చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. సామెతల గ్రంథం 21 నిమిషం అండి, 6. సామెతల గ్రంథం 26 2వ వచనం చదువుదాం. 2వ వచనం 26:2. చదవండి. రెక్కలు కొట్టుకొనుచు చూడు. ఇదిగో ఈ మాట మీరు బాగా ఆలకించండి, ఈ మాట బాగా ఆలకించండి. హేతువు లేని శాపములో తగలో, అంతే. కారణం లేకుండా పైకి ప్రేమతో ఉండి అంతరంగంలో ఇలా కోరుకున్నావు కనుక ఆ శాపము దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక మాట రిఫరెన్స్ చూడమ్మా. బిలామును గురించి మాట్లాడుతుంటాడు. ఆ శాపాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. సంఖ్యాకాండంలో ఉంటుంది, చూడండి, ఒక మాట చూడండి. సంఖ్యాకాండంలో ఇశ్రాయేలు ప్రజలను శపించమని బిలాము బయలుదేరి వెళ్ళినప్పుడు ఆ శాపాన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదకరంగా మార్చాడు అనే మాట వాడతాడు. బిలాము ఇశ్రాయేలును శపించడానికి బయలుదేరి వెళ్తాడు. కానీ దేవుడు ఆ శాపాన్ని ఏం చేస్తాడంటే ఆశీర్వాదకరంగా మరుస్తాడు. ఆశీర్వాదకరంగా మలిచి దేవుడు దీవెనకరంగా ఇశ్రాయేలును చేస్తాడు. అయ్యా, వాళ్ళు ఆస్వాదించబడిన వాళ్ళను శపించకూడదు అంటాడు. లేదు నేను వెళ్ళాల్సిందే దేవా, వెళ్ళి ఒక్కసారి శపించి వస్తానయ్యా, తొందరగా అవకాశం ఇయ్యని అడిగితే దేవుడు ఎంత చెప్పిన వెండు. ఆఖరికి బిలాము, సరే వెళ్ళిపో, ఏం చేస్తాం, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు చెప్పింది ఆడ జరిగిద్దనే మాట గుర్తుపెట్టుకో అంటాడు. బిలాము వెళ్తాడు. బిలాము వెళ్ళి శపించాలని బయలుదేరి వెళ్ళి ఆశీర్వదిస్తాడు. రిఫరెన్స్ చూడమ్మా, అక్కడ వచ్చిన చూడు, సంఖ్యాకాండంలో ఉంటుంది. శపించాలని వెళ్ళిన బిలాము ఆశీర్వాదాన్ని ఒప్పిస్తాడు, ఆశీర్వాదాన్ని వాడతాడు. సంఖ్యాకాండము 1 నిమిషం అండి. దేవుడు ఇదిగో ఈ మాట గుర్తుపెట్టుకోండి. సంఖ్యాకాండము 22వ అధ్యాయము, సంఖ్యాకాండము 22వ అధ్యాయము వచ్చిన భాగము 12వ వచనంలో మాట మనం చూస్తే, అందుకు దేవుడు నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలు శపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అనే మాట చెప్పాడు. కానీ బిలాము దేవుని మాట విండు. కాబట్టి బిలాము ఈ మొత్తం మీరు చదువుకుంటూ అక్కడ నుంచి చదువుకుంటూ వస్తే, ఏం పని చేసావు బిలాము, శపించావా అంటే ఆఖరికి బిలాము చెప్పే మాట ఏంటంటే, నేను శపించాలని వెళ్ళి నా నోటితో శాపం వచ్చానని ఉచ్చరించాను, కానీ దేవుడు ఆ శాపమును ఆశీర్వాదకరంగా మార్చాడో అంటాడు. శాపమును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. శాపము పోయినది, ఆశీర్వాదం వచ్చింది. శాపమును దేవుడు తీసివేసి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ప్రతి శాపమును దేవుడు కొట్టివేస్తాడు. చదువుతారా ఒకసారి? అందుకు బిలాము 18వ వచనంలో మాట మనం చూద్దాం. అందుకు బిలాము మేరలేను, కాబట్టి మీరు దయచేసి
ఆ. 11వ వచనం చదువుతారా? 23వ అధ్యాయం 11వ వచనం మార్చదు. అంతటా బాలాకు బిలాముతో, నీవు నాకేమి చేసితివి? నా శత్రువులను చెప్పించడానికి నిన్ను రప్పించి తిని, అయితే నీవు ఏం చేశావు? ఎందుకు దీవించావు? అరే బాబు, నేను చెప్పించమని పిలిస్తే నువ్వు ఎందుకు దీవించావు వాళ్ళని? ఆ ప్రజల్ని, ఆ సంఘాన్ని, ఆ సేవకుని, ఆ కుటుంబాన్ని నువ్వు చెప్పించాలని కోరుకున్నావు కదా, మరి ఏమైంది అంటే ఇప్పుడు చెబుతున్నాడు ఏమంటున్నాడు చూడండి. అక్కడ బిలాము చెప్పడం ప్రారంభించాడు, నువ్వెందుకు వాళ్ళని పూర్తిగా దీవించాను? అందుకు అతడు, యెహోవా నోట నుండి వచ్చిన దానినే నేను శ్రద్ధగా పలకవద్దా అని ఉత్తరం ఇచ్చాను. నేను శపించాలని పేరు పెట్టా కానీ, శపించాలని అనుకున్నా కానీ, శాపమును దేవుడు ఆశీర్వాదకరంగా మలిచాడు. దీవించమన్నాడు, దీవించాను, కుదరలేదు, శాపమును ఆశీర్వాదకరంగా మాలిచాడు. నిజమే. భక్తిహీనుడా, ఒకవేళ ఇలాంటి స్వభావములో, భక్తిహీనతో కూడిన నడవడికలో, భక్తిహీన స్వభావం, ఆలోచనలు, సంఘంలో ఉన్నంతసేపు మాత్రమే ఎంతో భక్తిగా ఉన్నట్టు నటించి, భక్తి నటనలు నీకు క్షేమాన్ని తీసుకురాలేవు. భక్తి నటనలు నీకు క్షమాభివృద్ధిని కలుగు చేయవు. ఇప్పటికి ఎప్పటికీ అవి నీకు క్షేమం కావు. ఎవరు సిగ్గుపడరు అంటే, ఎవరు సిగ్గుపడరు? వాక్యలో చెప్తాను 2 మాటలు. ఎవరు సిగ్గుపడుతున్నారు? భక్తిహీనులు సిగ్గుపడుతున్నారు, కీడు చేసేవారు సిగ్గుపడుతున్నారు. కానీ ఎవరు సిగ్గుపడరు అంటే, ఒక మాట చెప్తా చూడండి, రాసుకోండి. ఎవరు సిగ్గుపడరు అంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎవరు సిగ్గుపడరు అంటే వాక్యలో రాయబడింది. 22వ కీర్తన 22వ కీర్తన వచన భాగం 5వ మాట చూద్దాం. 5వ వచనం, 22వ కీర్తన 5వ వచనం. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి. అదిగండి, నీ యందు నమ్మికుంచిన వారు సిగ్గుపడలేదు. దేవుని మాట మీద, దేవుని శక్తి మీద, ఆయన నా దేవుడు, ఆదుకునేవాడు, ఆదరించేవాడు, బలపరచువాడు, నా స్థితిని మార్చువాడు. ఏ రోజుకైనా, ఇప్పుడు నేను దరిద్రాన్ని అనిపించవచ్చు, పేదరికాన్ని అనిపించవచ్చు, నిరుద్యోగాన్ని అనిపించవచ్చు, ఉద్యోగం లేక, వ్యాపారంలో వృద్ధి లేక, సరైన పోషణ లేక ఇప్పుడు నేను అవమానపడవచ్చేమో, కానీ నేను నమ్మిన నా దేవుడు, నేను ఆధారపడు నా దేవుడు, నేను నమ్ముకున్న నా దేవుడు నన్ను సిగ్గుపడనియ్యడు. ఆ నిరీక్షనే నేను ఉన్నత స్థానంలోనికి నిలబెట్టింది. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా అందరూ హల్లెలూయా. హుషారుగా చెప్పు గట్టిగా హల్లెలూయా. ఎవరు సిగ్గుపడరు అంటే, ఇదిగో దేవుని యందు నమ్మికుంచిన వాళ్ళు, దేవుని యందు నమ్మికుంచిన వారు సిగ్గుపడలేదు. అవును, పౌలు శీల చెరసాల్లో వేయబడినప్పుడు, శ్రమలో, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనప్పుడు వారు దేవుని మాత్రమే నమ్మారు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఒక సవాల్ విసిరారు. ఏమని? షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనే వాళ్ళు ఏమన్నారు? ఈ రాజు నిలబెట్టిన ఈ ప్రతిమ మొక్కడో, ఎవడైతే సాగిలపడే నమస్కారం చేయడో వాడు తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేయబడతాడు అన్నాడు. కానీ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు నిర్ణయానికి వచ్చారు. ఏమన్నారు తెలుసా? రాజా, అవసరమైతే మా ప్రాణాలను ఇచ్చేస్తాము, కానీ నీ దానికి మాత్రం మేము సాగిలపడం. మేము నమ్మిన దేవుడు, మేము ఆధారపడుతున్న దేవుడు, మా ఆశ్రయ దుర్గమైన దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించపోయినా పర్లేదు, కానీ మేము మాత్రం ఆయనే నమ్ముకొని ఉన్నాం. స్తోత్రం. హుషారుగా చెప్పు, గట్టిగా చప్పట్లు కొట్టండి, హుషారు కొట్టావు గట్టిగా. నీవు నమ్మిన దేవుడు అసాధ్యమైన కార్యాలు ఈ పట్ల చేయగలడు. నీవు నమ్మిన దేవుడు లేని చోట ఉన్నదిగా క్రియేట్ చేయగలడు. మారాను మధురంగా మార్చిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసిన దేవుడు నీ కొరకు ఏదైనా చేయగలడు. నీకు దిక్కు దోచలేదేమో, నీ మదికి అందకుండా, నీ ఆలోచనలకు అందకుండా
సతమతం అయిపోతాయేమో, కానీ దారి లేదు, అవకాశం లేదు, ద్వారాలన్నీ ముయ్యబడినవి, మరణమే నాకు శరణ్యమని ఎదుట నిలబడిందేమో. కానీ నీవు దేవుని నమ్ముకుంటే, దేవుని మీద ఆధారపడితే మరొక నూతన దారిని నీ కోసం దేవుడు వేస్తాడు. వాక్యం ఇంకొక మాట కూడా చూపిస్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో మనం చూపిస్తాను, ఒక మాట మీకు చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇంకొక మాట కూడా చూపిస్తాను త్వరగా. 25వ కీర్తన 2వ వచనంలో మాట చూడండి. 25వ కీర్తన 2వ వచనం. నా దేవా, నా దేవా, నా దేవా, నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవా, నువ్వు నన్ను ఎప్పుడూ సిగ్గుపడనివయ్యా. నా శత్రువులు నన్ను గూర్చి ఆనందపడనీయమకయ్యా. నీ కొరకు కనిపెట్టుకునే వారిలో ఎవరు సిగ్గుపడరు. నీ యందు నమ్మిక ఉంచిన వారు, నీ కోసం కనిపెట్టుకునే వారు సిగ్గుపడరు. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. యేసయ్యా నీవే. గట్టి కొట్టొచ్చుగా. వేరెవరు నాకు లేరని, యేసయ్యా నీవే నాకని, వేరెవరు నాకు వేనోళ్ళ కొనియాడినా ఆశలు తీరవే. ఆశలు తీరవే. కృప వెంబడి కృపను పొందుచు, కృపలో కృప వెంబడి పొందుచు, జయ గీతమే కృపలో పడుచు, కృపలో. హల్లెలూయా. ఆయన జనమైన వారు, ఆయన ప్రజలైన బడిన వారు సిగ్గుపడరు. నువ్వెవరు నమ్ముకున్నా, నీ ఆధారం ఎవరు, నీ ఆశ్రయ దుర్గం ఎవరు? దేవుడే, దేవుడే, దేవుడే. నా ఆశ్రయము, నా ఆధారము దేవుడే. కనుక ఆయన నన్ను సిగ్గుపడనియ్యడు. ఏ నమ్మిక నీ దగ్గర ఉండని మాకు, నమ్మకాలు ఏవి కూడా అనుసరించమాక. అది చేస్తే మంచి జరిగిద్ది, ఇది చేస్తే మంచి జరిగిద్దని, అక్కడికి వెళ్తే మంచి జరిగిద్ది, ఏవేవో సలహాలు ఇచ్చే మనుషులు లేకపోలేదు. కానీ నువ్వు నమ్మాల్సింది దేవుని మాటని, దేవుని వాక్యాన్ని నమ్ము, దేవుని మాట నమ్ము. దేవుని వాక్యాన్ని, దేవుని మాటను నమ్ము. ఆ వాక్యము నిన్ను తలెత్తుకునే స్థితిలో నిలబెట్టింది. వాక్యంలో రాయబడింది, ఆయనందు నమ్మిక ఉంచిన వారు ఎవరు కూడా సిగ్గుపడరు. మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. 25:3 కూడా మంచి, నీ కొరకు కనిపెట్టిన వాళ్ళు ఎవరు కూడా సిగ్గుపడరు. జ్ఞాపకం చేస్తారు, ప్రార్థన చేపిస్తాను చూడండి. అమ్మమ్మ మరొక మాట, 4వ మాట చదువుతాం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం మాట చదువుతారా? మరొక మాట, రోమిలికి రాసిన పత్రిక 4వ పాయింట్ ఇది. 10వ అధ్యాయము 11వ వచనం. సిగ్గుపడనని లేఖనము చెప్పుచున్నది. ఏమంటున్నాడు? మరలా చదవండి. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడు ఎవడు సిగ్గుపడడని లేఖనము చెప్పుతుంది. దేవుని వాక్యం ఏమి చెబుతుంది? దేవుని యందు విశ్వాసముంచు, దేవుని నిన్ను సిగ్గుపడనీయడం. నమ్మికుంచు, విశ్వాసముంచు, నమ్మికుంచు, విశ్వాసంతో నడువు, దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు. మరొక మాట జ్ఞాపకం చేస్తాను. 9వ అధ్యాయం 33వ వచనం ఉంది. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 33వ వచనం. 9:33. ఇదిగో నేను అడ్డురాతిని
అడ్డుబండను సియోనులో స్థాపిస్తున్నాను. ఇదిగోండి, ఇక్కడ నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకోండి. ఆయన యందు విశ్వాసం సిగ్గుపడడని రాయబడిన ప్రకారము వాడు ఆ అడ్డురాయి తగిలి శత్రువులు తొట్టిబడిపోతారు. అడ్డురాయి తగిలి నీకు నష్టం చేసేవారు, నీకు కీడు చేయవారు నీ విశ్వాసం ముందు సాగిలి పడిపోతారు. దేవుని యందు విశ్వాసం ఉంచు. 11:6 హెబిలి రాసిన పత్రికలో, హెబిలి రాసిన పత్రిక 11:6 విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. విశ్వాసం కలిగిన ప్రార్థన. యాకోబు పత్రికలో కదా, యాకోబు పత్రికలో ఒక మాట రాయబడింది. యాకోబు పత్రికలో విశ్వాస సహితమైన ప్రార్థన అన్నాడు కదా. పేతురు రాసినటువంటి పత్రికలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా చూడండి. పేతురు రాసిన పత్రికలో మనం చూస్తే అక్కడ ఒక మాట మనం చూస్తాం. విశ్వాస 4వ అధ్యాయము 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం మనం చూద్దాం. 5:15 యాకోబు రాసిన పత్రిక. అదిగండి విశ్వాసమైన ప్రార్థన ఏ రోగాన్నైనా బాగు చేసింది. ఏమంటున్నాడు అక్కడ? విశ్వాస సహితమైన ప్రార్థన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరిచింది. నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది. నీ విశ్వాసం నిన్ను వృద్ధి పొందించింది. నువ్వు అవమానపడవు. దేవుని బిడ్డలారా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. భక్తిహీనులు, కీడు చేయవారు సిగ్గుపడిపోతున్నారు, పారిపోతున్నారు. కానీ నువ్వు దేవుని నమ్మిన బిడ్డవి, దేవుని నందు నమ్మికుంచావు. కొన్నిసార్లు ఇలా కూడా చెప్తాను. ఒక దైవజనుడు నేను ఒక వీడియో చూశాను, నేను చాలా అద్భుతం అనిపించింది. చాలా నాకైతే కన్నీరు, నాకు కూడా కాస్త కళ్ళలో నీళ్లు తిరిగినాయి. మందిరానికి రండి అంటే అబ్బో అంత దూరమా, ప్రార్థనకి వెళ్ళాలి అంటే ఎంత నిర్లక్ష్యం చూపిస్తారు మనుషులు. చేతులు రెండిట్లా ఇట్లా బెండిపోయి, హ్యాండిక్యాప్టెడ్ అబ్బాయి, చేతులు రెండిట్లా బెండిపోయి, ఇట్లా బెండిపోయి నడవటం కూడా చేత కాదు అబ్బాయికి. ఇట్లా ఈ రెండు కాళ్ళు ఇట్లా ఉన్నాయి, ఇట్లా వస్తాడు. ఆ అబ్బాయి దాదాపు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వస్తాడంట. కానీ 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తాడు. 3 ఆరాధనలో పరిచర్య చేస్తాడు. చిన్న సంఘం కాదు, పెద్ద సంఘం అది. చిన్న పరిచర్య కాదు, పెద్ద సంఘం అది. ఓ బలమైన సంఘం అది, ఓ బలమైన పరిచర్య అది. 3 ఆరాధనలో వేల మంది ప్రజలు హాజరవుతే ఆ సంఘంలో పరిచర్య చేస్తాడు. ఆ దైవజనుడు లేచి నిలబెట్టి, నడువురా ఒకసారి నడువురా అంటే వాడు నడుస్తా. ఆ కుర్రోళ్ళు లేచి ఏ సిగ్గుపడకుండా, కొన్నిసార్లు ఏదన్నా అయ్యా ఒకసారి నిలబడి ఎంత ఇదిగా ఫీల్ అయిపోతాము కదా. దైవ చాలా ఇది అనిపించింది. రే ఒకసారి లేచి నడవరా అంటే, నాకు నడక రాదన్నా, నన్ను చూసి ఎవరు నవ్వుతారన్నా అని అనుకోలేదు ఆ పిల్లడు. అంత బలహీనుడు అనబడిన ఆ కుర్రాడు కూడా లేచి నిలబడి చక్క బయట వేసుకొని నిలబడి చక్క వెళ్ళిపోతున్నాడు. అవయవాలన్నీ బాగుడు, నువ్వేం చేస్తున్నావు దేవుని కోసం? ఏం చేస్తున్నావు దేవుని కోసం? అవయవాలన్నీ బాగుండు దేవుని కోసం, దేవుని పని కోసం. నీ ద్వారా దేవుని పని ఏం జరుగుతుందో ఒకసారి ఆలోచించు. నా బిడ్డల పోషణ, నా కుటుంబం పోషణ, ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపారం, జీవితకాలం 365 రోజులు ఇదే చేస్తున్నావుగా. కింద పడుతున్నావు, మీద పడుతున్నావు, కింద పడుతున్నావు, మీద పడుతున్నావు. ఈ పోరాటమేగా. నువ్వంటూ దేవుని కోసం ఆయుష్ ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, నీ మీద బోలెడైన ఆశలు పెట్టుకొని నీ వలన నా రాజ్యం కట్టుకోవాలని ఆరాటపడిన దేవుని కోసం నువ్వేమి త్యాగం చేశావు? నీ సమయాన్ని త్యాగం చేసావా? నీ నిద్రను త్యాగం చేసావా? నీ ఆరోగ్యాన్ని త్యాగం చేసావా? నీ డబ్బు త్యాగం చేసావా? ఏమి త్యాగం చేసావు దేవుని కోసం? నీ స్వార్థాన్ని ఉపయోగించుకుంటున్నావు, భక్తిని నీకు అనుకూలంగా మార్చుకుంటున్నావు. ఇష్టమైతే మందిరానికి వస్తున్నావు, కష్టమైతే మందిరం అనుకుంటున్నావు. దేవుని మాటను అర్థమైన విషయాలు కూడా, వాక్యం అర్థమయ్యి దైవ భయం కలిగి ఉండాలని తెలిసి కూడా ఎంత నిర్లక్ష్య మనసు నీది. ప్రేమతో హెచ్చరిస్తూ
ప్రేమతో హెచ్చరిస్తున్నాం. మహా ఎన్ని గంటలు ఉంటాం? మీకు రోజు ఎన్ని గంటలు ఉంటాం మందిరంలో? ఎంతసేపు ఉంటావు మందిరంలో ఉంటే? మహా 3 గంటలు ఉంటావు అంతేనా? 3 గంటలు. ఎంతసేపు పని చేస్తావు? మహా పని చేస్తే ఎంతసేపు పని చేస్తావు? మందిరంలో ఏ పరిచయం చేయాలని ఎంతసేపు చేస్తావు? మందిరంలో ఏ పరిచయం చేయాలని ఎంతసేపు చేస్తావు? ఎర్రగొట్టుకుంటే గంట సేపు చేస్తాయేమో అంతేనా? ఎర్రగొట్టుకోండి రెక్కలు ముక్కలు చేసుకుంటే 1 గంట చేస్తావేమో. కూలి పనికి వెళ్తే ఎంతసేపు పని చేస్తావు? కూలి పనికి వెళ్తే ఎంతసేపు పని చేస్తావు? 9ంటికి వెళ్తావు, 5:30 దాకా అక్కడే నిలబడాలా. 5:30 దాకా చేసిన చాకరీ చేసినట్టే ఉండాలి, చాకరీ చేసినట్టే ఉండాలి. అన్న అదంటే డబ్బులు వస్తాయి కాబట్టి చేస్తున్నాం అనేడే ఉందే. పిచ్చోడా, నీకు ఆ పని చేసుకోవడానికి బలం ఇచ్చింది ఎవర్రా? నువ్వు నిలబడటానికి, ఆరోగ్యవంతుడిగా ఉండటానికి నీ బలం ఇచ్చింది ఎవరు? శక్తి ఇచ్చింది ఎవరు? జ్ఞానం ఇచ్చింది ఎవరు? మంచి విషయాలు ఆలోచించడానికి, బలంతో పరుగులెత్తడానికి, గొంతులు వేయడానికి నీకు ఇచ్చిన శక్తి ఎవరు? దేవుడు కాదా? దేవుడు కాదా? అది దేవుని పని కాదా? ఇది ఎవరి పని? దేవుని పని. దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు? కాసేపు ఎంత నిర్లక్ష్య మనసు దేవుని పని అంటే నీకు. గనులు అనబడిన వారు సైతము తమ్ము తాము తగ్గించుకొని విశ్వాసంతో ఆయన పరిచయం చేస్తున్నారు. విశ్వాసం దాని గడప దగ్గర కనిపెట్టుకున్నారు. ఒక మాట చేత బాగా ఆలకించు. నువ్వు ఎట్లయినా తీసుకో, ఒక మాట చేత గుర్తుపెట్టుకో. నువ్వు దేవుని సిలువను మొయ్యి, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానానికి ఇచ్చిస్తాడు. స్వార్థంతోనో స్వలాపేక్షతోనో భక్తిహీనుడిగానో ఆయన సిలువని భుజం ఎత్తుకెత్తుకుంటే ఆ సిలువనికి ఏమాత్రం క్షమాభివృద్ధిని కలుగు చేయదు. దేవుని కోసం నా జీవితాన్ని కరిగించుకోవాలి, నేను దేవుని కోసం త్యాగమైపోవాలి, నా బ్రతుకు ద్వారా అయినా సరే, నా చావు ద్వారా దేవుడు కనపరచాలి. నేనేం పని చేయలేదు, నేను చదువు లేదు, లేదా ఉద్యోగం లేదు, నేనేం చేయలేదు, దేవుని కోసం నేనేం చేయలేకపోతున్నాను. కానీ చేస్తున్న వ్యక్తులు నేను సపోర్ట్గా నిలబడాలి. పని కోసం పరిగెత్తే వారి కోసం నేను వెంటెళ్ళాలి, వారు సహకరించాలి. రేత్రనక పగలనక నేను పాటుపడాలి అని ఒక మంచి తపన కలిగిన పని చేస్తావా, దేవుని రాజ్యం నీ ద్వారా కట్టబడుతుంది, దేవుని పని జరుగుతుంది. ఆకాశమున దేవుడు అన్యాయస్తుడి కాదు, చూచుచున్న దేవుడు తగిన కాలం ముందు దేవుడు ఫలాన్ని ఇస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడిన ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. విశ్వాసము సిగ్గుపడలేదు. కనుక ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకో. 1, భక్తిహీనుడు సిగ్గుపడతారు. 2, చెప్పండి ఎవరు సిగ్గుపడతారు? చెప్పండి ఎవరు సిగ్గుపడతారు? భక్తిహీనుడు సిగ్గుపడతారు, కీడు చేసేవాడు సిగ్గుపడతారు. ఎవరు సిగ్గుపడరు? దేవుని యందు నమ్మిక ఉంచిన వాళ్ళు సిగ్గుపడరు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు. ఈ 2 అనుభవాలు నీ ముందు పెట్టా. ఈ 4 అనుభవాలు, అటు 2 ఇటు 2 అనుభవాలు నీ ముందు పెట్టా. నువ్వు ఎలాగ నడుచుకుంటావు నిర్ణయం నీదే. భక్తి కలిగి నడుచుకుంటావా, నమ్మిక కలిగి నడుచుకుంటావా, ఎలాగ నడుచుకుంటావో నీ ముందు పెట్టాను. ఆలోచన చేసుకొని ప్రార్థన చేసుకో. ఒకవేళ నేను అన్ని విషయాలు దైవికంగా ఉన్నాను అంటావా, ఇంకా నీ భక్తి సంపూర్ణమైన స్థానపరచబడి ఆ ప్రభు ముఖదర్శనం చూసుకున్నట్లు, మరి ఎక్కువ ప్రభు పరిచయం చేయనట్లు నిన్ను నువ్వు నలగొట్టుకోమని ప్రార్థిస్తూ ప్రభు పెట్టి మాటలు ముగిస్తున్న దేవుడు ఈ మాటలు దీవించి ఆస్వాదించను గాక. తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచండి. ఒక నిమిషం అందరు తల వంచండి. ఒక నిమిషం తల వంచండి. అందరు తల వంచండి. అందరు కూడా మోకరించండి. తల వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేయాలి. అందరూ మోకరించండి. అందరూ మోకరించండి. నా కాళ్ళు పని చేయవయ్యా, నాకు నడువులు ఇరిగిపోయినాయ్యా, నేను పనికిరానయ్యా అన్న వాళ్ళు పర్లేదు, చేయగలిగిందేం లేదు. నేను మోకరించగలను, నా కాళ్ళు పనిచేస్తున్నాయి, నా నోరు పనిచేస్తుంది, నాకు మాటలు రావు, నేను మోగదాన్ని మాట్లాడలేనంటే నేనేం చేయలేను, దేవుడు కూడా ఏం చేయలేను. కానీ నాకు నోరు వచ్చు, నేను మాట్లాడగలను, నా అవయవాలు పనిచేస్తున్నాయి, నా కన్నున్నాయి, బాగున్నాయి. మోకరించు, నోరు తెరు, ప్రార్థన చేయి. ఈ 2 మాటలు నీకు అర్థమైనవి అని ఆశపడుతున్నాను. 4 విషయాలు, 2 విషయాలు చెప్పాను. ఎవరు సిగ్గుపడుతున్నారు, ఎవరు సిగ్గుపడ్డారు? ఇదిగో భక్తిహీనులకు సిగ్గుపడుతున్నారు. ఒకవేళ ఇంకా నువ్వు భక్తిహీనుడిగా నీ ప్రయాణం సాగిస్తే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? నువ్వు రక్షణ పొంది ఎన్నాళ్ళు అవుతుంది? బాప్టిజం తీసుకుని ఎన్నాళ్ళు అవుతుంది? సంఘ పరిచర్యలో పాలు పొందకపోతే ఎన్నాళ్ళు అవుతుంది? భక్తి అబ్బిందా? ఎటకారం అబ్బిందా? నీకు భక్తి అబ్బిందా? భక్తిహీనత అబ్బిందా?
ఏం అబ్బింది నీకు? ఏం నేర్చుకుంటున్నావు? నీవు ఏం వింటున్నావు? ఏ బోధ వింటున్నావు? కీడు. ఎవరు కీడు చేయాలని తలపెడుతున్నావు? నీకు నువ్వే కీడు చేసుకోవాలనుకుంటున్నావు కొన్నిసార్లు. ఛీ, ఏం బ్రతుకో ఈ జీవితం, ఏ జీవితమో. బతుకుండి ఏం సాధించాను? ఎవరిని ఉద్ధరించాను? అటు భార్యకు ఉపయోగం లేదు, బిడ్డలకు ఉపయోగం లేను, భర్తకు ఉపయోగం లేను, బిడ్డలకు ఉపయోగం లేను, తల్లిదండ్రులకు ఉపయోగం లేను. ఛీ, ఈ బతుకేం బతుకు, ఉన్నా ఒకటే పోయినా ఒకటే అని కీడు చేసుకుంటున్నావా? లేదు, ఎలాగైనా బ్రతికేయాలి భూమి మీద, ఎలాగైనా నా పొట్ట నింపుకోవాలి అని కీడు కల్పిస్తున్నావా? నష్టం నిన్ను తొందర పెట్టిద్ది, జాగ్రత్త. ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. ప్రార్థన అని వినబడినప్పుడు ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. ఇదిగో నమ్మిక ఉంచావా? దేవుని యందలి నీ నమ్మిక, విశ్వాసంతో నీ నమ్మిక, దేవుని యందలి విశ్వాసం, దేవుని యందలి నమ్మిక ఎప్పుడు నిన్ను అపకీర్తి పాలు కానీయదు, సిగ్గుపడనీయదు. ప్రభుపేట హెచ్చరిస్తున్నాను, ప్రభుపేట హెచ్చరిస్తున్నాను, హెచ్చరిస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. అడగండి, అడగండి. దేవుని కోసం నువ్వేం త్యాగం చేస్తున్నావు? దేవుని కోసం నువ్వేం కరిగిపోయావు? దేవుని కోసం నువ్వు అంటూ ఏమి సాధించావు? ప్రార్థన చేయండి, చేసుకో, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను, ప్రార్థన చేస్తాను. తల్ల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.